అతను ఒకప్పుడు బాగా బ్రతికాడు. భార్య పిల్లలను కూడా బాగా చదివిస్తున్నాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో అతను బలయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన పఠాన్ బషీర్ ఖాన్ గత సంవత్సర కాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. బషీర్ ఖాన్ కు 3 పిల్లలు పట్టించుకోకపోవడంతో అనాథగా మారాడు. ఏ ఆదరణ లేక ఒక ప్రక్క ప్రభుత్వ పింఛను రాక పక్షవాతం వ్యాధి చికిత్సకు డబ్బులు లేక తీవ్రంగా బాధపడుతున్నాడు. దాతలెవరైనా స్పందించి వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించాలని స్వేచ్ఛంద సంస్థలు లేదా దాతలెవరైనా స్పందించి ఫోన్పే నెంబర్ను రామకృష్ణ ఉన్నం 9703665717 కు సహాయం అందించాలని బాధితుడు బషీర్ దాతలను వేడుకున్నాడు. పక్షవాయు రోగంతో పక్షవాయు జబ్బుతో బాధపడుతున్నాను. చూసేవాళ్ళు ఎవరూ లేరు, అమ్మ నాన్న లేరు, కాలు చేయి పడిపోయినాయి. బీపీలో నాకు వైద్యానికి వెళ్తే వాళ్ళు 70,000 అడిగారు. చేయించుకునే స్తోమత లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తే వైద్యం చేయించుకుంటాను. నా వయసు వచ్చేసి 40 సంవత్సరాలండి. దయ చూపించండి నా మీద. పేరేంటండి? పాషా సన్నా చోటే హుసేన్. వికలాంగుల పెన్షన్ వస్తుందా? వికలాంగుల పింఛన్ రావట్లేదండి. వికలాంగుల పింఛన్ రావట్లేదు. సంవత్సరం అయింది పెట్టి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కలెక్టర్ ఆఫీస్ కూడా తిరగటం, కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాను. ఎవరు స్పందించట్లేదు. తర్వాత ఈ కాలు చేయి బాగలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. చూసేవాళ్ళు ఎవరు లేరు. నాకు ఒంటరివాడిని. దయ చూపించండి. ఎవరైనా సాయం చేరాదవాడిని. ఏమీ లేవు. ఇక నాకు సాయం చేయగలరు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి పెన్షన్ రావాలని, వెంటనే నాకు తక్షణ సాయం కావాలని కోరుకుంటున్నాను.